వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్. మనతో రవికుమార్ గారు, ఎన్నికల విశ్లేషకులు. రవికుమార్ గారు జాయిన్ అయ్యే ముందు ఒకసారి గౌరీశంకర్ గారు ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు ఈవెన్ మనం కేరళ సరే యూడిఎఫ్ గెలుస్తుంది, కానీ డైరెక్ట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి అస్సాం తీసుకుందాం. నాకు తెలిసి అస్సాంలో కాంగ్రెస్కి లాస్ట్ టైం కంటే కూడా తక్కువ స్థానాలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. 25 స్థానాలే వాళ్ళు లీడ్లో ఉన్నారు. బీజేపీ 99 స్థానాలు లీడ్లో ఉంది. ఈవెన్ అక్కడ 2 టర్ములు పూర్తయిపోయింది. థర్డ్ టర్మ్ హేమంత్ బిశ్వ శర్మ రూలింగ్. అంటే ఇప్పుడు కేరళలో అంటే ఎల్డీఎఫ్ మీద కాబట్టి కాంగ్రెస్ వస్తుంది అనుకోవాలా? బట్ డైరెక్ట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న దగ్గర, ఈవెన్ 2 టర్ములు ఉన్న దగ్గర అయిపోయిన తర్వాత కూడా అస్సాం లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పికప్ కాకపోవడానికి, అంటే కాంగ్రెస్ అసలు గట్టి ఫైట్ ఇస్తుందా, అంటే ఓటును తెచ్చుకునే ప్రయత్నమా, లేదు కేరళలో లాగా 2 టర్ములు అయిపోయింది వ్యతిరేకత వస్తే ఎన్కాష్ చేసుకుంటుంది అనుకోవాలి? సీరియస్గా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక లోతైన అంతర్వాదనం చర్చ ఏమైనా జరుగుతుందా? మీకేమనిపిస్తుంది? లేదు సార్, దే షుడ్ సర్టన్లీ ఇంట్రాస్పెక్ట్ చేయాలి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిబిరాలు కండక్ట్ చేసిన ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ గారు ఊర్లో దేశంలో ఉన్నారో లేదో తెలియదు, కానీ బట్ ఐ థింక్ దే నీడ్ ఏ స్ట్రాంగ్ ఇంట్రాస్పెక్షన్. ఇప్పుడు అస్సాంలో మనకి చూస్తా ఉంటుంటే ఇట్స్ వెరీ క్లియర్, డే 1 నుంచి తను కంప్లీట్ కంట్రోల్ లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు హేమంత్ బిశ్వ. అండ్ హీ వాజ్ మ్యాన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చాలా క్లోజ్ గా ఉండేది, తను కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. దెన్ రాహుల్ గాంధీ తోటి తన విభేదాలు వచ్చేసి బయటకు వచ్చేసి దాన్ని చేశాడు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కానీ మొదటి నుంచి ఒక స్టాండ్ ఉన్నది. బేసికల్ ఏమైనంటే ఈ కమ్యూనల్ ఇష్యూ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది ఎలక్షన్స్ లో. మన దగ్గర వెస్ట్ బెంగాల్ లో కానీ అస్సాంలో కానీ స్టేట్ ఇప్పుడు అస్సాంలో అయితే తను ఆయన ఓపెన్ గానే చెప్తా ఉన్నాడు, దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, డెమోగ్రాఫిక్ చేంజెస్ వస్తున్నాయి. అంటే అది కాదు సార్, ఇప్పుడు కాదు గౌరీశంకర్ గారు, ఒకసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు. ఈవెన్ అస్సాంలో కూడా వాళ్ళేమి దేశం నుంచి గుజ్బేటి అని బయటికి పంపించింది ఏమి లేదు. వాళ్లే రాష్ట్రంలో ఉన్నారు, వాళ్లే దేశంలో అధికారులు ఉన్నారు. బట్ దాన్ని కాంగ్రెస్ ఇది ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారని ఈ ఫలితాలను బట్టి చూస్తుంటే వాళ్ళు కనీసం అది ఎఫెక్టివ్ గా ప్రజలకి కన్వే కూడా చేయలేకపోయినట్టు కాదా? డెఫినెట్ గా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అండి. కాంగ్రెస్ వాజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ద పీపుల్. ఓటర్స్ ని కన్విన్స్ చేయలేకపోయిండు. ఇతను క్యాంపెయిన్ చేస్తున్నాడు, ఇతను క్యాంపెయిన్ తప్పు అని అంటే వాళ్ళకు దే ఫెయిల్డ్ ఇట్ మిజరబుల్. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ మీరు చూడండి, బంగ్లాదేశ్ బార్డర్ ఉన్న రాష్ట్రాల్లో అన్ని ఆల్మోస్ట్ వైప్ అవుట్ అయిపోతుంది మనకు టీఎంసీ. ఎందుకంటే బికాస్ దట్ వాస్ బేసిక్ స్లోగన్. మనకి ముఖ్యమంత్రి గారు, అస్సాం ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఓపెన్ గా చెప్తాడు డెమోగ్రాఫిక్ చేంజెస్ అవుతా ఉంది, మీరు నాకు సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం రాను మీరు ఉండలేని పరిస్థితి ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నాడు. అండ్ హీ సక్సెస్ఫుల్లీ ఫియర్ కానీ మెసేజ్ కానీ మంచి అక్రాస్ ద పీపుల్ తీసుకొని వెళ్ళాడు. అండ్ పీపుల్ హ్యావ్